పురన్ పోలి తయారు చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పురన్ పోలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, ఉడికించుకున్న శనగపప్పు, అలాగే బెల్లం, మనకు కావాల్సిన మైదా పిండి లేదంటే గోధుమ పిండి కదా. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేస్తారు మీరు? ముందుగా ఉడికించుకున్న శనగపప్పు ముందే ఉడికించాము, తీసి పెట్టాను. ఫస్ట్ పిండి నానబెట్టుకున్నాం, ఎందుకంటే అది కొద్దిసేపు నానితే బాగా వస్తుంది, సాఫ్ట్ గా వస్తాయి. ఫస్ట్ పిండి నానబెట్టాను. ఫస్ట్ మైదా పిండి వేసుకుని ఇలా పురన్ పోలీలు చేయాలంటే కొంచెం భారీగా చేయాలి కదా, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి. చాలా, మా ఇంట్లో అయితే చాలా. తర్వాత దీనికి కొంచెం గోధుమ పిండి యాడ్ చేద్దాం. దీంట్లో ఒక 1/3 అంతా, కొద్దిగా ఉప్మా రవ్వ వేద్దాం. ఓకే, ఒక స్పూన్ అనుకోండి, ఈ క్వాంటిటీకి అయితే ఒక స్పూన్. వాటర్ వేసి కలిపేస్తాం. ఓకే, ఎప్పుడైనా మనం ఫస్ట్ పురన్ పోలి చేసేటప్పుడు పప్పు ఉడకబెట్టడానికి పెట్టి పిండి నానబెట్టి పెట్టేసుకుంటే ఇది ఎంత నానితే అంత బాగా వస్తుంది. ఓకే, కానీ ఎన్ని బయట అవైలబుల్లో ఉన్నా ఇంట్లో చేసిన తింటే వచ్చే ఆ తృప్తి బయట కొనుక్కుంటే పెద్ద అందులో ఉండదు కదా. పిండి తడుపుకోవడం పూర్తయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇది మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ చాలు. ఇది 1 కప్పు శనగపప్పుకి ఆల్రెడీ ఉడికించి పెట్టిందండి. ఇది మొత్తం ఉడకనివ్వద్దు, పప్పు కూడా కొంచెం ఒక 2 విజిల్స్ చాలు. శనగపప్పు తొందరగా ఉడకదు కాబట్టి 2 విజిల్స్ చాలు. దీనికి ఈక్వల్ బెల్లం ఆరు షుగర్ ఏదైనా వేసుకోవచ్చు. బెల్లం మంచిది, షుగర్ తినడం కన్నా బెల్లం తినడం హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సోంపు, ఇది టేస్ట్ కండి. ఇలాచీ పౌడర్. ఇప్పుడు మిక్సీ చేస్తాం. అయిపోయిందా? అయిపోయింది. తీసుకోవచ్చు. ఇది ఒక బౌల్లో తీసుకుంటాం. తర్వాత దీన్ని ఉండల్లాగా చేసి పెట్టుకుంటాం. ఈ పురన్ పోలి అనేది ఏ సైజులో చేస్తారు మీరు? ఇది మీడియం సైజ్ అండి. చపాతీలా రెడీ అయ్యింది కదా. చాలా ఇంకా చేయమంటారా? 3 చేద్దామా? 2. ఇది వాటిన పాన్. ఇది మైదా పిండి అండి. చెప్పాను కదా మీకు, తేల్ పొడి పీట్ పొడి ఉంటుంది, 2 అంటారు. అయితే నేను పీట్ పొడి చేస్తాను, ఇది ఈజీగా అవుతుంది మన. ఓకే, అంటే అంటుకోకుండా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ పెట్టి, ఇది ఆల్రెడీ మనం నానబెట్టాం కదా, ఇది ఇలా వస్తుంటుందండి బాగా నానితే. కొంచెం ఆయిల్ బాగా చేయికి పెట్టేసుకుని ఇలా పెట్టేస్తాం. ఇందులో ఇది స్టఫ్ చేసేస్తారు. ఇలా పెట్టేసి కవర్ చేసి ఫస్ట్ కొంచెం దీనికి ప్యాన్కి పెట్టేసి వేసి ఓకే, మీరు ఇంకోటి చేసేస్తారా?
కొంచెం పైన కూడా వేసి ఫ్రై చేయాలి. ఓకే, పురణ్ పోలి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, వేడి వేడిగా పురణ్ పోలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. పురణ్ పోలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, సోంపు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పురం పోలి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, రవ్వ వేసి కొద్దిగా నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉడికించుకున్న శనగపప్పు, బెల్లం, సోంపు, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసి కలిపి పెట్టుకున్న మైదా పిండిని చేత్తో పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకున్న శనగపప్పు ఉండలని అందులో స్టఫ్ చేసి చేత్తో ఒత్తి చపాతీ పీటపై బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వపై నెయ్యి వేసి నెయ్యి కరిగాక సిద్ధం చేసుకున్న బొబ్బట్లు అందులో వేసి 2 పక్కల నెత్తితో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పురం పోలి రెడీ.